ఈ సమయంలో యెహోషువ గ్రంథం మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో 7వ అధ్యాయము 12వ వచనములో రెండవ శాపగ్రస్తులైన వారు అనే దగ్గర నుండి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడయ్యుండను. ఈ మాట నాతో అందరు కలిసి చెప్పండి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడయ్యుండను. మరొక వచనం ఆ తర్వాత 13వ వచనంలో, అక్కడ రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి, ఏమనగా ఈ మాట నాతో చెప్పండి. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువరు. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, ఎవరు మట్టుకు వారు, ప్రభా నాతో మాట్లాడు ప్రభా అని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవా, నీ దయగలిగిన నీ కృపగలిగిన మీ హస్తాల మా మీద ఉంచి ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన. మా ప్రాంతం అంతట్లోనూ ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి నాయన ఈ మంచి ఉన్నతమైన బ్యాప్టిస్ట్ రూపాంతర దేవాలయంలో మా తండ్రి, మా ప్రభువా, జరుగుతున్న నీ పరిచర్యను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేశ విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియులందరూ గమనిస్తూ ఉన్నారు. అంతకంటే ముఖ్యముగా మీరు మమ్మలను చూచుచున్న దేవుడువు ప్రభా. మా తండ్రి, నీ యందు మేము భయభక్తులు కలిగి ముందుకు సాగిపోటకు ఈ దినము వరకు మీరు మాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా దేవా, ప్రభు అని పిలిచేటువంటి భాగ్యాన్ని, తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యతను, కృపను మీరు మాకు ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాను నాయన. ఇదిగో ప్రభా, ఉదయ కాలంలో నాయన, ఈ జూన్ నెల నాయన, ఈ సంవత్సరంలో 6 మాసాలు గతించిపోతున్నటువంటి ఈ దినములో ప్రభా మా తండ్రి, చివరి రోజు, ఈ చివరి ఆదివారం పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధిలో ప్రభా మేము నిలబడి నీ కొరకు సాక్షులుగా ఉండాలని మీరు ఆశించినందుకు నీకు స్తోత్రాలు. ఈ దినం వరకు సజీవులుగా మమ్మలను కాపాడారు. మాతో మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోనండి. మా జీవితాలు ప్రభు నీ కొరకు సమర్పించుకున్నటకు నీ చిత్తానుసారంగా నాయన ప్రతి మాట నీ నోట నుండి వచ్చు మాటగా నన్ను మరుగుపరిచి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో మానవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఇద్దరు శత్రువులు మనకున్నారు. ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేకపోవడానికి, ఆత్మీయ జీవితంలో మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణం 2 శత్రువులు, ఇద్దరు శత్రువులు మనకున్నారు. మొదటి శత్రువు ఎవరనంటే మానవుని యొక్క స్వభావము. మొదటి శత్రువు ఎవరు? నీ స్వభావమే నీ శత్రువు. అనగా మనిషి లోపల ఉన్నటువంటి మన స్వభావమే మనకి శత్రువు. రెండవ శత్రువు మనందరికీ తెలుసు, సాతానుడు మనందరికీ శత్రువు. మన ఆత్మీయ జీవితాలకు ఇద్దరు శత్రువులు. ఒకటి ఏం చెప్పాను నేను, మనలో ఉన్న స్వభావము, మనలో ఉన్న పాప స్వభావము మనకి శత్రువు. చాలా సందర్భాల్లో శత్రువులంటే ఎవరెవరినో మనం పోల్చుకుంటాం. కానీ మన జీవితంలో, మన అంతరంగంలో మనకు కనబడనటువంటి శత్రువు మన పాప స్వభావము. మన పుట్టుకతోనే మనకు దొరికినటువంటిది, మనం సంపాదించుకున్నది ఏమిటంటే పాప స్వభావము. ఈ భయంకరమైన పాప స్వభావము మనుషులను ఆశీర్వదించబడకుండా మనుషులను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి పోనీయకుండా, మనుషులను భయంకరమైనటువంటి వేదనకు
భయంకరమైన అపవిత్రతకు గురి చేసి బాధించి వేధించేటువంటి శత్రువు ఎవరంటే సాతానుడు కాదు, మనలో ఉన్న పాప స్వభావము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనములో, ఇందాక మనం చదువుకున్నటువంటి భాగములో 12వ వచనములో, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభా ఇదిగో నా బిడ్డలకు పలానా ఆశీర్వాదము దొరకాలి నాయనా అని ప్రార్థన చేస్తాం. అనేక సార్లు మన జీవితంలో ఇదిగో ప్రభా నేను ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా అని ప్రార్థన చేస్తాం. నా రోగము నుండి నాకు విడుదల దయచే ప్రభా అని ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభా నాకు పలానా మేలు కావాలి, పలానా ఆశీర్వాదం నేను పొందుకోవాలి అని ప్రార్థిస్తూ ఉంటాం. ఏదైనా కష్టం వస్తే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మీలో ఒక శాపగ్రస్తమైనది ఉన్నది, దానిని నిర్మూలించితేనే తప్ప, అక్కడ మాట్లాడుతున్నాడు, నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉన్నాడు. ఆయనకు మరొక పేరు ఉంది. ఆయన పేరు ఎమ్మానుయేలు. ఎమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు, దేవుడు మనకి తోడు. దేవుడు మనకి తోడు అని పేరు కలిగినటువంటి దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నేను మీకు తోడై ఉండను. ఎందుకు తోడుగా ఉండడు అని అంటే, నీలో ఒక శాపగ్రస్తమైనటువంటి ఒక పాపము లేక శాపగ్రస్తమైనది ఒకటి నీలో ఉన్నది. అది నీవు గ్రహించి దానిని నిర్మూలించితేనే తప్ప నేను నీకు తోడై ఉండను. దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత కఠినంగా కూడా ఉంటాడు. ఈ దినాల్లో మనుషులు ఆశీర్వదించబడపోవడానికి, మనలో ఉన్నటువంటి రోగములు మానకపోవడానికి, మనలో ఉన్నటువంటి వ్యాధులు తొలగిపోకుండా ఉండడానికి కారణమేంటి? మనము ఆశీర్వదించబడపోవడానికి కారణమేంటి? మన బిడ్డలు ఆశీర్వదించబడి దీవించబడపోవడానికి కారణమేమిటి అని అంటే, మీలో శాపగ్రస్తమైనది ఒకటి ఉన్నది. దేవుడు ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 13వ వచనములో అంటున్నాడు కదా, ఆ 2వ భాగములో, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య నుండి ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు, మీకు అపజయము కలుగుతుంది అని చెప్తున్నాడు. శాపగ్రస్తమైనది మీలో ఉన్నది కనుక దానిని మీరు తొలగిస్తే నేను మీకు తోడుగా ఉంటాను. శాపగ్రస్తమైనది మీలో ఉన్నది, దానిని తొలగిస్తే మీరు జయం పొందుతారు అని చెప్తున్నాడు. మనం చేసే ప్రయత్నాల్లో చాలాసార్లు ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తున్నాయి? మనం చేసే ప్రయత్నాల్లో ఎందుకు మనం జయాన్ని పొందలేకపోతున్నాం? మనం చేసే ప్రయత్నాల్లో ఎందుకు మనము వర్ధిల్లలేకపోతున్నాం? కారణం ఏంటి అని అంటే, మనలో ఉన్న శాపగ్రస్తమైన దానిని మీరు తీసివేయట్లేదు కనుక. ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. అది ఏ సందర్భం అంటే, మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులను మోషే ఎర్ర సముద్రము దాటించినటువంటి విధానాన్ని దేవుడు ఏ రీతిగా మోషేను వాడుకున్నాడో, ఏ రీతిగా అన్ని లక్షల మంది ప్రజలు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటిపోయారో మనం ఎరుగుదాం. అంత మాత్రమే కాదు, వారు యెరికో పట్టణములో ప్రవేశించడానికి ముందు యోర్దాను నది వారికి అడ్డుగా కనబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యోర్దాను నది దాటించడానికి అప్పటికి యెహోషువ లేడు, కానీ మోషే లేడు, కానీ యెహోషువ ఆ యోర్దాను నది దాటించడానికి దేవుడు యెహోషువని ఎలా వాడుకున్నాడో మనం ఎరుగుదాం. మోషేను ఎర్ర సముద్రం దాటించడానికి మోషేను వాడుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయుల ప్రజలను యోర్దాను నది దాటించడానికి యెహోషువ భక్తుడిని వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యెరికో పట్టణములో ప్రవేశించిన తరువాత దేవుడు వాగ్దాన భూమి ఇచ్చాడు. ఆ భూమిలో ప్రవేశించి అడుగుపెట్టడానికి వారు అనేక మంది శత్రువులను వారు జయించవలసి వచ్చింది. వారు ఎంతమంది శత్రువులను జయించారంటే 7 శత్రువులను వారు భయంకరమైనటువంటి రీతిలో వారి మీదకు వస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నాడు, జయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో వారు జయం పొందుతూ ముందుకు సాగుతున్న తరుణంలో
దేవుడు యెరికోను గురించి మాట్లాడతాడు. యెరికో శాపగ్రస్తమైనది అని చెప్తాడు. యెరికో ఎలాంటిదంట? శాపగ్రస్తమైనది. యెరికో శాపగ్రస్తమైనది, దానిని మీకు నేను ఇవ్వబోతున్నాను. దానిలో ఉన్న పశువులను కానీ, దానిలో ఉన్న శ్రేష్టమైనటువంటి దేనినైనా కానీ మీరు ముట్టుకోకూడదు, మీరు తీసుకోకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దానిని మీరు ఆశించకూడదు. దాన్ని ఒకవేళ ఎవరైనా బాగు చేయాలనుకుంటే మీరు సర్వనాశనం అవుతారు, శాపగ్రస్తులు అవుతారని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ రీతిగా ఇశ్రాయేలీయులను హెచ్చరించిన తరువాత దేవుడు ఆ పట్టణంలో ప్రవేశించడానికి దేవుడు అనుమతించిన తరువాత ఒక దినాన హాయి అనేటువంటి పట్టణం మీదకి వారి యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. సరే, హాయి అనే పట్టణం ఎలా ఉంది అని చూస్తే, హాయి అనే పట్టణం చాలా చిన్న పట్టణం. ఆ పట్టణంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు. వారందరినీ హతమార్చడానికి పెద్ద కష్టమేం కాదు ఇశ్రాయేలీయులకు. యెహోషువ వారిని పంపించాడు, కొంతమంది వ్యక్తులను పంపించాడు. యెహోషువ పంపించినప్పుడు ఆ యవనస్తులైన కొంతమంది వెళ్ళి చూసొచ్చారు. హాయి పట్టణం చాలా చిన్నది, దాన్ని జయించడానికి పెద్ద ఎక్కువ మంది జనాభా ఏమీ అవసరం లేదు, ఎంతోమంది జనాభా మనకు అవసరం లేదని చెప్తూ చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనియకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానే ఉన్నారు కదా అనేది. ఎంతమంది ఉన్నారంట హాయి పట్టణంలో? చాలా స్వల్పమైన జనం. స్వల్పమైనటువంటి జనాన్ని వారు యుద్ధం చేసి వారిని గెలవాలి అని అంటే పెద్ద కష్టమేమీ కాదు. ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి సైన్యమంతా, వారు ముందుకి బలగమంతా ఆ పట్టణంలోనికి వెళ్ళి వారితో యుద్ధం చేయ పని లేదు. కాబట్టి యెహోషువ అంటున్నాడు, మీలో ఉన్నటువంటి వారిలో ఎంతమంది సరిపోతారంట? 2-3 వేల మంది వెళ్ళితే సరిపోతుంది, హాయిని పట్టుకోవచ్చు అనుకున్నారు. ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనిస్తే చూడండి, వారి కంటికి అది అల్పమైనటువంటి జనాంగమే. వారిని ఇశ్రాయేలీయులు ఎదుట ఎవరు నిలువలేక పారిపోతారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇశ్రాయేలీయుల జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇశ్రాయేలీయుల జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడు. వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని పోకుండా ఉండలేడు ఆయన వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనం జీవిస్తున్నందుకు, మన జీవితంలో క్రీస్తు ప్రభు బిడ్డలుగా మనం ఉంటున్నందుకు మనము అతిశయించాలి. ప్రభువును బట్టి, మన గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయించడానికి కాదు, మనకున్న గృహాలను బట్టి అతిశయించడానికి కాదు, మనకున్న విద్యను బట్టి, ఉద్యోగాన్ని బట్టి అతిశయించడానికి కాదు, దేవుని బట్టి, ప్రభువును బట్టి మనం అతిశయించే వారుగా ఉండాలి. ప్రభు బిడ్డలుగా ఆయన అంటున్నాడు, ఆశీర్వాదకరమైన స్థలములోనికి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో జాగ్రత్తగా మనం చూస్తే, హాయి వారు యుద్ధం చేయడానికి, హాయి వారి దగ్గరికి యుద్ధం చేయడానికి, అనగా శత్రువులైనటువంటి హాయి పట్టణంలోనికి ఇశ్రాయేలీయులు యుద్ధము చేయడానికి 3,000 మంది అక్కడకు వెళ్ళిరి. ఎంతమంది వెళ్ళారట? 3,000 మంది వెళ్ళారు. 3,000 మంది వెళ్ళిన తర్వాత ఆ పట్టణంలో హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. 3,000 మంది సరిపోతారన్నారు, 2-3 వేల మంది సరిపోతారన్నారు. వీరికి దేవుని బలం ఉంది, దేవుని శక్తి ఉంది ఇశ్రాయేలీయులకు. కానీ ఆ చిన్న పట్టణం మీద నిలువలేక పారిపోయిరి. ఎందుకు పారిపోయారు? దేవుని బలం ఉన్నదే, దేవుని శక్తి ఉన్నదే, దేవుడు తోడుగా ఉన్నాడే, అప్పటి వరకు ఎందుకు నిలువలేక పారిపోయారు? అనేక సందర్భాల్లో మన బలహీనతలు మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఆ బలహీనతలు, చిన్న బలహీనతలే మన ప్రాణాన్ని తీసేటట్టుగా కనబడతాయి. చాలా సందర్భాల్లో మనకున్నటువంటి కష్టాలు, శ్రమలు మనల్ని కృంగజేస్తూ ఉంటాయి. ఆ కష్టాల నుండి ఆ చిన్న శ్రమలు మనకి పెద్దవిగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కొండలాగా కనిపిస్తాయి, అవి పర్వతాల్లాగా కనిపిస్తాయి మనకు వచ్చే కష్టాలు. వాటిని
వాటిని మనం జయించలేక, కష్టాల నుండి అధిగమించలేక సతమతం అవుతూ ఉంటాం. కారణం ఏంటి అనంటే, ఇక్కడ మనం చూస్తే, అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. తమ గవిని యొద్ద నుండి షబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యుద్ధంలో గెలుస్తామని వెళ్తారా, ఓడిపోతామని వెళ్తారా? గెలుస్తామని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అవతల జనం చాలా స్వల్పమైనటువంటి జనం కాబట్టి ఏమైనా సరే వారిని మనం గెలవగలం అనే గొప్ప మనసుతో వాళ్ళు సిద్ధపడి వెళ్ళారు. కానీ వారిలో ఎంతమందిని పోగొట్టుకున్నారట? 36 మంది యోధులను కోల్పోయారు. 36 మంది యోధులను కోల్పోవడం మాత్రమే కాదు, కానీ ఆ 36 మందిని ఎలాగున తరిమి 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 కొట్టి చంపారట. తరిమి తరిమి కొట్టి చంపారు. ప్రియమైన వారులారా, బాణాలు విసురుంటారు ఆ దినాల్లో. వారు భయంకరమైనటువంటి అంబుల పొదిని వారు దగ్గర పెట్టుకొని ఆ హాయి పట్టణస్థులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, వారి పారిపోతున్నప్పుడు ఎంతమంది తమ భర్తలను కోల్పోయారో, ఎంతమంది తల్లులు, ఎంతమంది స్త్రీలు, ఎంతమంది బిడ్డలు అనాథలైపోయారో. 36 మంది పురుషులు యోధులు చనిపోయారు. వారిలో వివాహమైనటువంటి ఆ స్త్రీలు ఎంతమంది, వారిని వివాహం చేసుకున్న స్త్రీలు విధవరాండ్రు అయిపోయారో. ఎంతమంది పిల్లలు తండ్రి లేనటువంటి బిడ్డలుగా మారిపోయారో. ఎంతమంది, ఆ 36 మంది చనిపోయారు. కానీ ఆ 3000 మందిలో ఎంతమంది తమ కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వారు ఉన్నారో, ఎంతమంది గాయపడిన వారు ఉన్నారో, ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? ఎంత నిరాధారమైపోయినటువంటి పరిస్థితి వాళ్ళది. యుద్ధానికి వెళ్ళారు, సంతోషంగా తిరిగి వస్తారు అని ఆశిస్తున్నటువంటి భార్య జీవితంలో ఎంత వేదన మిగిలి ఉన్నది. నిన్న మా సంఘంలో ఒక హైందవులు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, వారి కుటుంబంలో ఆ కుమార్తె యొక్క, మా సంఘానికి వచ్చేటువంటి ఆమె యొక్క మేనమామ గారి కొడుకులు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ఆగి ఉన్నటువంటి లారీని వారు గుద్దారు కారులో వెళ్తూ. స్పాట్లో ఇద్దరు చనిపోయారు. ఎంత పేపర్లో కూడా వచ్చింది. ఆ ఇద్దరు మేనమామ గారి యొక్క కొడుకులు ఇద్దరు యవనస్తులు. వాళ్ళంతా 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవనస్తులు వాళ్ళిద్దరు. వెనకాల ఇంకొక ఇద్దరు కూర్చున్నారు. అందులో ముందున్న ఒక ఆయన, వెనకాల ఒక ఆమె చనిపోయారు. ఇంకొక ఆయన చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో, మిగతా ఇద్దరు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎంత వేదన! ఆమె ఏడుస్తూ ఫోన్ చేసింది, అయ్యా నా మేనమామ గారి యొక్క పిల్లలు ఇద్దరు కొడుకులు కూడా, ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, చనిపోతాడని చెప్తున్నారు, ఒక ఆయన అక్కడికక్కడే చనిపోయాడని తలడిల్లుతుంది ఆమె. ప్రియులారా, తల్లికి ఎంత బాధ ఉంటుంది, తండ్రికి ఎంత వేదన ఉంటుంది, వారి యొక్క అన్నదమ్ములకి ఎంత వేదన ఉంటుంది. వింటున్న మనమే మన హృదయాలు పగిలిపోతూ ఉంటే చూడండి, 36 మంది యవన యుద్ధ వీరులు చనిపోతే వారి కుటుంబాల యొక్క స్థితి ఎలా ఉంటుంది? దీనికి కారణం ఏంటి? ఇశ్రాయేలుకి యుద్ధం చేయడం చేత కదా? ఇశ్రాయేలు దేవుడు బలవంతుడైన దేవుడు కాదా? బలవంతుడైన దేవుడే. ఇశ్రాయేలుకి యుద్ధం చేయడం రాదా? వచ్చు. దేవుడు తోడుగా ఉంటాడు. కానీ ఇప్పుడు ఆయన తోడుగా లేడు. కారణం ఏంటంటే, 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఏం చేశారంట? తిరుగుబాటు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉండడండి. దేవుని మీద తిరుగుబాటు. యవనస్తులారా, ఒకవేళ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారేమో, స్త్రీలారా, తల్లులారా, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారేమో, తండ్రులారా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారేమో, బిడ్డలారా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారేమో. ఈ ఉదయ కాలంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే వచ్చేటువంటి శ్రమ ఏమిటో తెలుసా? మన ఇంటిలోని వ్యక్తులను కోల్పోతాం. ఎంత భయంకరమైనటువంటి సత్యం అది, జీర్ణించుకోలేనటువంటి సత్యము. ప్రియులారా, ఎంతో కాలము జీవించవలసిన వారు యుద్ధ భూమిలో
వారు పారిపోయి నిలబడవలసిన వారు పారిపోతున్న వారిని శత్రువులు తరిమి కొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి స్థితి! ఈ దినాల్లో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వచ్చేటువంటి ఫలితము భయంకరమైనది. మనం చాలాసార్లు మనం పాపం చేస్తే నరకానికి వెళ్తాం, మనం మంచి చేస్తే రక్షించబడితే పరలోకానికి వెళ్తాం. ఈ బోధ మనం వింటాం. కానీ పాపము ఎంత భయంకరమైనదో ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడే ఆ భయంకరత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటే నరకం కంటే భయంకరమైనది పాపం. ఎందుకో తెలుసా? ఒక్క వ్యక్తి పాపం చేశాడట. ఎట్లనగా యోధా గోత్రములో జరహు ముని మనవడును జబ్ది మనవడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. దేవుడు చెప్పాడు, యెరికో పట్టణములో ఉన్నటువంటి భయంకరమైనటువంటిదంతా శాపగ్రస్తమైంది. దానిలో ఏదైనా ఆశించి తీసుకుంటే మీరు శాపగ్రస్తులవుతారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన యవ్వన పురుషులారా, మీ జీవితంలో ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న బయట ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వింటున్నారు అనేక మంది. మీ జీవితంలో త్రాగకూడదని క్రైస్తవ జీవితంలో మీకు ఎల్లప్పుడూ బోధనలు చేస్తూ ఉంటే ఎంతమంది డ్రింక్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు? మీ జీవితాల్లో తిరుగుబాటు చేస్తున్నారు దేవునికి. గమనించారా? నరకము కంటే భయంకరమైన శిక్ష ఈ లోకములోనే మనం భరిస్తూ ఉన్నాం. నరకము కంటే భయంకరమైన వేదన ఈ లోకములో మనం భరిస్తున్నాం. కారణం, మనలో శాపగ్రస్తమైనది దాచిపెట్టుకుంటున్నాం. వారిలో ఆకాను అనేటువంటి వ్యక్తి అందరూ బాగానే ఉన్నారు. శాపగ్రస్తమైన దాని కొరకు ఎవరు ఆశించలేదు. యెరికోని పట్టుకున్నప్పుడు అన్నీ తీసుకొని వచ్చి ఒక ఖజానాలో దాచిపెట్టి ఉంచారు. దానిని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. కానీ అటు ఇటు చూశాడు. జాగ్రత్తగా మనం గమనిస్తే పాపము ఎంత భయంకరమైనది, పాపము ఎంత అసహ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఆకాను చెయ్యకూడని తప్పు చేశాడు. దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఈ ఉదయకాలంలో దేవుని మీద తిరుగుబాటు చేసి మనము వర్ధిల్లలేం. ఆయనకు విరోధముగా చేయబడిన రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆయనకి విరోధంగా ఏ పొరపాటు చేసినా వర్ధిల్లలేవు. అనేక మంది సెల్ ఫోన్లు ఉంటాయి. సెల్ ఫోన్ని లాక్ చేసి పెట్టుకుంటారు. ఎందుకు లాక్ చేయాలి చెప్పండి? ఎందుకు లాక్ చేస్తారు? మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియకూడదు. భర్తకు కూడా తెలియకూడదు, భార్యకు కూడా తెలియకూడదు, పిల్లలకు తెలియకూడదు, అమ్మకు తెలియకూడదు, నాన్నకు తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. లాక్ ఎందుకు చేసుకోవాలి? ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ ఎవరైనా చూస్తారేమని దానికి లాక్ పెట్టుకుంటాం. దాచిపెడుతున్నావంటే కారణం ఏంటో తెలుసా? అది ఒక పాపము కనుక నువ్వు దాచిపెడుతున్నావు. అది పాపము కాకపోతే, అది తప్పు కాకపోతే నువ్వు దాచిపెట్టావు. చాలామంది తమ జీవితాల్లో మనకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లు, దేవుని దృష్టిలో నీచమైన దానిని దాచిపెడుతున్నావు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఆశీర్వదించబడపోవడానికి కారణం నీ ఒక్కరవే కారణం. ఎప్పుడైనా గమనించావా? అయ్యా నా బిడ్డలను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నా భార్యని బలహీనత నుంచి విడుదల నీవు అని ప్రార్థన చేస్తే సరిపోదు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయంకరమైన పాపాన్ని దాచిపెట్టుట ద్వారా నీ జీవితంలో మీరు అపజయాన్ని పొందారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అపజయం కలిగిందో వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే అపజయం కలిగిందో వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించాడు యెహోషువతో పాటుగా కొంతమంది పెద్దలను పిలిచాడు. ఆ పెద్దలందరినీ మోకరింపజేశాడు. ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన మనం గమనిస్తే యెహోషువ 6వ వచనములో 7-6వ వచనంలో, తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని
తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా అని గుండెలు బాదుకొనుచు. ఎంత ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో స్వల్పమైనటువంటి జనమే కదా అని 3000 మంది వెళ్ళాము. 3000 మంది ఆ యుద్ధంలో తప్పనిసరిగా గెలుస్తారు అని అనుకున్నాం, వారిని ఓడిస్తారు అనుకున్నాం. కానీ 36 మంది యోధులను మేము కోల్పోయామని గుండెలు బాదుకొని, తల మీద బూడిద పోసుకొని, ఉదయం నుండి సాయంత్రం వరకు వారు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మేము జయం పొందలేకపోయాము, నువ్వు మాకు తోడుగా లేవా? ప్రార్థన చేస్తున్నారు. అనేక సార్లు మనం కూడా పాపాన్ని దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? నీ జీవితంలో ఒక అపవిత్రత దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? పేకాటలాడేవాడు పేకాటలు ఆడుతూనే ఇంటిలో నువ్వు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? అబద్ధాలు చెప్పేవాడు ఇంకా అబద్ధాలు చెప్తూనే ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. యెహోషువ ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎందుకు రావట్లేదో ప్రభువు చెప్తున్నాడు. 10వ వచనం చూస్తే, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపి కొందువు. ఇక్కడ ముఖాన్ని నేల మీద పెట్టుకొని బూడిద పోసుకొని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు యెహోషువ? ఇశ్రాయేలీయులు వారి జీవితంలో వారు తిరుగుబాటు చేశారు. వారిలో ఒక పాపము కనబడుతున్నది. భయంకరమైన తిరుగుబాటు చేశారు వాళ్ళు. దేవుని మాటకు తిరుగుబాటు అనగా దేవునికి విధేయత చూపించకపోవుట. తిరుగుబాటు అంటే ఏంటండి? దేవునికి విధేయత చూపించకపోవుట. దేవుని యొక్క వాక్యం ఒకటి ఉంటే మనం జీవించే జీవితం మరొకటైతే నీవు తిరుగుబాటు చేస్తున్నావు. దేవుని దృష్టిలో తిరుగుబాటు చేస్తున్నావు. ఆయన అంటున్నాడు 11వ వచనములో, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి ఉన్నారు. ఎవరు చూశారు? దొంగిలించడం ఎవరు చూశారు? బొంకడం ఎవరు విన్నారు? దాయడం ఎవరు చూశారు? ఆకాన్ అనుకున్నాడు, ఎవ్వరు చూడలేదు అనుకున్నాడు. ప్రియులారా, పాపము భయంకరమైనటువంటిది. పాపము ఎంత భయంకరమైనదంటే మొదటగా చూపుతోనే ప్రారంభమవుతుంది. పాపం మొట్టమొదటగా చూపుతోనే ప్రారంభమవుతుంది. చూపుతో ప్రారంభమైనటువంటి పాపములో పడిపోయిన తర్వాత దానిలో అది జిగటగల దొంగ ఊబి దానిలో నుంచి బయటికి రాలేవు. ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం. కానీ నీవు చనిపోతే, నేను చనిపోతే మనం పరలోకములో ఉంటామా? చేరగలమా? అంతకంటే ప్రాముఖ్యమైనది ఈ లోకములో జీవిస్తున్నప్పుడు నీ కుటుంబానికి ఎంత కీడుగా నువ్వు ఉన్నావో నీకు తెలుసా? ఎంత భయంకరమైనటువంటి శాపాన్ని నీ కుటుంబానికి సమకూరుస్తున్నావో ఎప్పుడైనా గమనించావా? నీవు చేసిన చిన్న పొరపాటు, నీవు బొంకుతున్న చిన్న అబద్ధము, చిన్న మోసము, చిన్న అసూయ, ద్వేషము, కోపము, ప్రేమించలేనటువంటి స్థితి నీ జీవితంలో, నీ కుటుంబంలో మొత్తాన్ని ఆశీర్వదించబడకుండా చేస్తున్నదేమో. ప్రియులారా, ఆ తర్వాత జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేశారయ్యా, అవిధేయత చూపించారు, నా మాటను నిర్లక్ష్యం చేశారు. నేను ఏది తీసుకోవద్దని చెప్పానో దానిని తీసుకున్నారు. ఏదైతే నేను కోరవద్దని ముట్టుకోవద్దని చెప్పానో దానిని ముట్టుకున్నారు. కాబట్టి అది మీలో నుండి బయట పారవేయబడకపోతే మీరు ఇంకా ముందు అనేకమైన పట్టణాలు జయించుకుంటూ వెళ్ళాలి, ఏ పట్టణంలో కూడా మీరు జయం పొందుకోలేరు. మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఒకవేళ నీ వయసు 35 సంవత్సరాలు అయితే, నీ వయసు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయితే, ఒకవేళ నీ కుటుంబంలో అనేకమైన ఆశలు నీలో ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి మంచి భార్య దొరకాలి, భర్త దొరకాలి, వారికి బిడ్డలు కలగాలి, ఒక మంచి గృహం కట్టాలి, లేకపోతే మంచి కారు కొనాలి, లేకపోతే మా కుటుంబంలో ఇంకా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, ఇంకా ఎన్నో ప్లాన్స్ ఉంటాయి నీకు. ఈ ప్లాన్స్ అన్నిటికంటే ముందుగా నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయాలంటే మొట్టమొదట నీకు ఉండవలసినది ప్రభువుని సమీపించాలి.
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మధ్యలో ఒక శాపగ్రస్తమైన ఉన్నది, అది తొలగించు. శాపగ్రస్తమైనది ఉన్నది, తొలగించు. ఆ శాపగ్రస్తమైనది సెల్ ఫోన్లో దాచే మెసేజ్ అయ్యి ఉండొచ్చు. నీవు రహస్యంగా గంటల తరబడి బయటికి పోయి ఎవరెవరితో మాట్లాడకూడదో వారితో మాట్లాడి నీ జీవితాన్ని శాపగ్రస్తమైనదిగా చేసుకుంటున్నావు. నిన్ను బట్టి కుమార్తె, నిన్ను బట్టి నీ కుటుంబంలో ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారేమో. నిన్ను బట్టి కుమారుడా, నిన్ను బట్టి నీ అన్నదమ్ముల్లో సమస్యలు పెరుగుతూ ఉన్నాయేమో. గమనించావా? ఆ శాపగ్రస్తమైన దాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శాపగ్రస్తమైనది ఎక్కడి నుండి వచ్చిందంటే అది నీలో ఉన్న పాప స్వభావమే. నీలో ఉన్న పాప స్వభావము నిన్ను మోసపూరితమైనటువంటి భక్తిలోనికి నడిపిస్తూ ఉన్నది. భక్తి పైకి భక్తిగానే కనిపిస్తావు, పైకి బాగానే ఉంటాం, ప్రతిరోజు ఆరాధనకి క్రమంగా వస్తాం, అన్ని విషయాల్లో పాలు పంపులు పొందుతాం, కానుకలు ఇస్తావు. ఇవి సరిపోదు. నీ జీవితంలో నీ అంతరంగ జీవితాన్ని మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయములను పరిశోధించే దేవుడు. ఎప్పుడైనా గమనించావా? నీలో ఉన్న పాపమును నువ్వు తీసివేసుకోలేకపోతే నీ ఒక్కరికే కాదు, నీ కుటుంబం మొత్తం చుట్టుకునేటువంటి స్థితిని ఒక భయంకరమైన నరకములాగా ఇక్కడే నీవు అనుభవిస్తూ ఉన్నావు. గమనించావా? చాలాసార్లు అనేక మందికి కొంతమంది చాలా ఈ దినాల్లో టీవీలో ఆ స్క్రోలింగ్ న్యూస్ ఇస్తారు. మీకు ప్రార్థన అవసరతలు అవసరమా, ఇదిగో ఈ నెంబర్కి కాల్ చేయండి అని అనగానే వారికి మీకు ఇష్టమైతే కానుకలు పంపించండి అని వెంటనే కవర్లు పంపుతారు వాళ్ళు. లేకపోతే ఎంఓ ఫామ్స్ ఫిలప్ చేసి పంపమంటారు. ఒక 1000 రూపాయలు ఇస్తావు, పంపుతావు, మళ్ళీ లెటర్ రాస్తాడు. నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడతావు అని అంటే మళ్ళీ వాళ్ళకి రాస్తావు, లెటర్ రాస్తావు. కానీ నీలో ఉన్న శాపగ్రస్తమైనటువంటి ఆ పాపమును విడిచిపెట్టకుండా ఎంతమందికి డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకున్నా నీ జీవితంలో ఫలితము కనబడదు. కారణం ఏంటంటే ప్రభు మాట్లాడుతున్నాడు, శాపగ్రస్తమైనది దాన్ని నీలో నుండి తొలగిస్తే నేను నీకు తోడుగా ఉంటా. ఒట్టనే తోడుగా ఉండను. దేవుడు తోడై ఉండవలసిన దేవుడు ఎందుకు దూరంగా ఉంటున్నాడు నీ జీవితంలో? నీతో పాటు నీకు తోడుగా నీ కుటుంబంలో ఉండవలసిన దేవుడు ఎందుకు బయట నిలిచి ఉన్నాడు? కారణం ఏంటి? ఇక్కడ ఆకాను తన జీవితంలో భయంకరమైనటువంటి పాపము చేసినట్టుగా మనం చూస్తాం. సరే, వాళ్ళు దేవుడు చెప్పాడు ఏం చేయమన్నాడో, ఏం చేస్తే మీరు ఆశీర్వదించబడతారో, ఏం చేస్తే ఇక జరగబోయే యుద్ధాల్లో నేను మీకు తోడుగా ఉంటానో, ఏమి చేస్తే మీరు ఆశీర్వదించబడి ఇంకా ఉండి రాబోయే రోజుల్లో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారో అని ఆయన అన్ని వివరంగా చెప్తూ, ఇదిగో మీలో ఆకాను అనేవాడు ఈ రీతిగా పాపాన్ని దాచిపెట్టాడు అని. ఆయన దగ్గరికి వెళ్ళక ముందు వాళ్ళు చీటీలు వేశారు. చీటీలు వేస్తే దేవుడు చెప్పాడు, ఒక్కొక్క వంశాన్ని, ఒక్కొక్క కుటుంబాన్ని పిలవండి. ఏమన్నాడు? జనాలందరినీ కూర్చోబెట్టాడు. యెహోషువ ప్రకటించాడు అందరికీ, అబ్బాయి మీలో ఎవరో ఒకటి దాచిపెట్టారట. దాచిపెట్టిన వాడు ఎవడో, దయచేసి ఆ వస్తువులను లేకపోతే ఆ విలువైన వానిని మీరు దొంగిలించారట, మీరు దాచిపెట్టారట. దాచిపెట్టిన వాటిని మీరు వెంటనే తీసుకుని వచ్చి అప్పగించాలి అని ప్రకటించాడు. ఎవరు మాట్లాడలా. ఇప్పుడు మనం ప్రశ్నిస్తే నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా అని అడిగాను అనుకోండి ఎవరినైనా, నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. ఒకళ్ళు చెప్పినా సరదాగా అబద్ధం చెప్తాను, కానీ మామూలుగా అయితే ఎప్పుడు అబద్ధం చెప్పను. మనం తెల్లారి లెగిస్తే ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు? తెల్లారి లేస్తే ఎన్ని తప్పులు చేస్తాం, ఎన్ని అవమానకరమైన సంఘటనలు ఉన్నాయి. భార్యను దూషిస్తే కష్టం కదా, భర్తని దూషిస్తే అది పాపం కదా. ఎప్పుడైనా గమనించావా? భార్య భర్తకు ఎలా ఉండాలి? విధేయతగా లోబడి ఉంటున్నావా? భర్త భార్యను ప్రేమించాలి. ప్రేమిస్తున్నావా? ప్రేమించకపోతే దేవుని కట్టడ నువ్వు తిరుగుబాటు చేశావు. దేవుని కట్టడను విస్మరిస్తున్నావు. ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు మనం? ఎప్పుడైనా నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఇంటి కోడలవైతే, అత్తయ్య మామయ్య గారు మీరు నాకు మంచి భర్తనిచ్చారు, మీ అబ్బాయిని, మీకు చాలా థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ అంకుల్ అని ఎప్పుడైనా చెప్పారా కోడల్లో? ఎప్పుడైనా అత్తగారితో చెప్పావా? ఎప్పుడైనా
నీవు భర్తవైతే మీ అత్తగారిని మీ మామగారి దగ్గరికి వెళ్ళి మంచి అమ్మాయిని నాకు ఇచ్చారండి, చాలా వందనాలు మీకు అని ఎప్పుడైనా చెప్పగలిగేవా? అలా చెప్పాం. ఏం చెప్తారు? ఈ పనికిమాల దాన్ని చేసుకున్నాను అంటాం. తెల్లారి లేచిన దగ్గర నుంచి ఇదే మాట. ఎవరిచ్చారు పనికిమాల దాన్ని? ఎవరిచ్చారు? నువ్వు పనికిమాల దాన్ని అంటున్నావు, కానీ దేవుడు సాటి అయిన సహాయముగా దేవుడు నీకు ఇచ్చాడు. ఒకవేళ ఆ విషయంలో నువ్వు మీరినట్లయితే ఒక శాపాన్ని నువ్వు దాచిపెట్టుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న విషయాలలో మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నాం. ప్రతి చిన్న విషయంలో ఒకరినొకరు దూషించుకోవడం, నిందించుకోవడం, అవమానపరచుకోవడం, తల్లిదండ్రులను తిట్టడం, ఆమె తల్లిదండ్రులని ఈయన తిట్టడం, ఆయన తల్లిదండ్రులను ఈమె తిట్టడం, ఆయన తిట్టడం, ఈ రీతిగా కుటుంబంలో విచ్ఛిన్నమైపోవడానికి ఎక్కువ కారణాలు ఏంటో తెలుసా? భార్యాభర్తలు తిట్టుకోవడం మాత్రమే కాదు, భార్య వాళ్ళ అత్తగారిని, వాళ్ళ మాంగారిని, వాళ్ళ ఆడబడుచుల్ని తిట్టడం ప్రారంభిస్తే ఆ ఇల్లు ముక్కలైపోద్ది. ఎప్పుడు కూడా ఆ ఇల్లు కలవదు ఇంకా ఎప్పుడు కూడా. అదే రీతిగా భర్త తన అత్తగారిని కానీ మాంగారిని కానీ భార్య చెల్లి కానీ తమ్ముడు కానీ ఎప్పుడైనా ఏదైనా మాట అన్నాడు అని అంటే కనుక ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్ది. వాళ్ళ సంగతి నీకెందుకు కదా, మన సంగతి మనం చూసుకోవాలి అంతవరకే. ప్రభునందు ప్రియులారా, చిన్న చిన్న విషయాల్లో నెమ్మది లేనటువంటి స్థితి, చిన్న చిన్న విషయాలకు ఫ్యామిలీస్ని మొక్కలు చేసుకునే చిన్న విషయాలే, భార్యాభర్తల మధ్యలో కలహాలు, చిన్న చిన్న విషయాల్లో చక్కగా సంతోషంగా ఉండవలసిన నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. గమనించేవా? నీ చిన్న పాపము, నీలో ఉన్న చిన్న పాపము, నీలో ఉన్న చిన్న అపవిత్రత నీ కుటుంబంలో శాపాన్ని కొని తెచ్చిపెడుతుందంటే నీకేమాత్రమైన జ్ఞానం ఉన్నదా? గ్రహించలేకపోతున్నావంటే. జ్ఞానము గల స్త్రీ ఏం చేస్తారు? తన ఇల్లు ఎలా కట్టుకోవాలి? ఎలా కట్టుకోవాలండి? ఎలా కట్టుకోవాలంటే మీరు ఏమంటారంటే జ్ఞానం కలిగి కట్టుకోవాలంటారు. ఏం జ్ఞానం? ఇదే జ్ఞానం. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అది చేయటం. దేవునికి తిరుగుబాటు చేస్తే నువ్వు బుద్ధిహీనరాలు ఏం చేస్తారు? తమ చేతులతో తమ కుటుంబాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారు. చూడండి, ఆకాను జీవితంలో ఎంత భయంకరమైన పొరపాటు చేశాడని చెప్పడానికి ఒక్కొక్క వంశం 12 గోత్రాలు వస్తున్నారు, నిలబడుతున్నారు. నిలబడగానే వారు చీటీలు వేస్తున్నారు. చీటీలు వేస్తుంటే నువ్వు కాదని అంటున్నారు. ఆ కుటుంబం గోత్రం అంతా పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇంకొక గోత్రం వాళ్ళు పిలిచారు. ఆ గోత్రం నువ్వు కాదా అన్నారు. ఇప్పుడు యోధా గోత్రం వచ్చింది. యోధా గోత్రంలోనే అని దేవుడు చెప్పాడు. యోధా గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచాడు. పురుషులందరినీ లైన్లో నుంచోబెట్టాడు. వీళ్ళలో ఎవరనంటే ఆ కుటుంబంలో పెద్ద పేరు వచ్చింది. ఆ పెద్ద పేరు అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పిల్లలు మనవళ్ళందరినీ పిలవండి అన్నారు. మనవళ్ళని పిలిచారు. ఆ మనవళ్ళని పిలిస్తే మనవళ్ళని లైన్లో పెడితే ఆ మనవళ్ళందరూ లైన్లో నిలబడ్డారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి పేరు మీద వచ్చింది. వాళ్ళ మనవడు, ముని మనవడు ఉన్నాడు ఇంకొకడు, వాడి మీదకి వచ్చింది. వాడి పేరేంటంటే ఆకాను. ఇప్పుడు ఆకాన్ని పిలిచారు. పిలవకముందే అయ్యా నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని అడిగుంటే బాగుండేది. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ కుమార్తె, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, తండ్రి, నీ జీవితంలో దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడే నీ మనస్సును, నీ హృదయాన్ని మార్చుకుంటే నీకు క్షేమం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవుని ఉగ్రత రాకముందే, వీటి యందు దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. సంవత్సరములు రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నువ్వు చేసే ప్రయత్నము అన్నీ సఫలం చేస్తానని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు రాసి ఉంచలేదా ఆయన వాగ్దానాలు? ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే చూడండి, ఆకాను మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు 20వ వచనంలో యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను
ఏం చేశాడంట? మొట్టమొదట చూచి. నువ్వు తప్పు చేసే ముందు ఫస్ట్ చూస్తావు. చూచావు అని అంటే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఆశ. ఆకాను జీవితంలో చూచాడు. చూడగానే తన శరీరంలో తప్పు చేయడం ప్రారంభించాడు. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చూచాడు. చాలామంది చూస్తారు, కానీ అతను చూచిన చూపు వేరు. చూచాడు, చూడగానే తనకి ఆశ కలిగింది. మనకు తెలుసు, దావీదు చూశాడు, చూడగానే ఆశ కలిగింది. ఆశ కలగానే పిలిపించాడు. పిలిపించగానే అపవిత్రమైన పాపం చేశాడు. ఆ పాపానికి తగినటువంటి రిజల్ట్ అనుభవించాడు. భయంకరమైన ఉగ్రత, భయంకరమైన తన కుమారులను కోల్పోయాడు. శాపగ్రస్తమైనది దాచిపెట్టుకుంటే వర్ధిల్లలేమండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ప్రియమైన విశ్వాసులారా, మీ జీవితంలో ఆకాను ఇప్పుడు అంటున్నాడు, నేను దానిని చూచాను, చూచిన తర్వాత వాటిని నేను ఆశించాను. మూడవది నేను తీసుకున్నాను. ఇదిగో ఆ డేరా మధ్య అవి భూమిలో దాచాను. చూచాడు, ఆశించాడు, తీసుకున్నాడు, దాచిపెట్టాడు. పాపం యొక్క స్టెప్స్ ఎలా ఉన్నాయి చూడండి. ముందుగా చూడటం, చూసిన తర్వాత చిన్న పరిచయం ఏర్పడడం, పరిచయం ఏర్పడిన తర్వాత సెల్ ఫోన్ నెంబర్లు తీసుకోవడం, అక్కడి నుంచి వాళ్ళతో వీళ్ళతో వాళ్ళు మాటలు పెళ్ళైన వాళ్ళు కూడా, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కూడా, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకొకరితో మాట్లాడడం. నేను చెప్తున్నానండి, ఏ స్త్రీ కూడా పరపురుషుని యొక్క నంబర్ నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. అనవసరం. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తమ్ముళ్ళు, అన్నదమ్ములు, నీ తల్లిదండ్రులు తప్ప వేరే ఫోన్లు నీకు అనవసరం. ఒకవేళ ఆ ఫోన్ కనుక ఒక్కసారి నీవు మాట్లాడావు అని అంటే కనుక గాలం, అది ఆ గాలం వేస్తే అమాంతంగా ఎర్ర దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తాడు. చేప పరిగెత్తుకుని వెళ్ళి ఏదో ఎర్రంది తినేద్దాం అనుకుంటుంది, పరిగెత్తుకుని వెళ్ళి మింగేస్తుంది. ఆ మింగిన దాన్ని వీడు తాడు బయటికి వదులుతాడు. ఎంత వదిలేస్తాడంటే అది కడుపులోకి వెళ్ళిపోయే వరకు గాలం ముళ్ళు దాన్ని వదిలేస్తాడు. తాడు మింగేసిన తర్వాత దాన్ని పట్టి లాగుతాడు, దాని ప్రాణం పోగొట్టుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాప స్వభావం ఎలాంటిదంటే మాట్లాడేటప్పుడు సంతోషంగానే ఉంటుంది, సరదాగానే ఉంటుంది, మాట్లాడేటప్పుడు ఆనందంగానే ఉంటుంది, చాటింగ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఒక్కసారి సెల్ ఫోన్ చూస్తే ఒక అసహ్యమైన, నీచమైన ఏదో ఒక పిక్చర్ కనబడితే, ఒక బొమ్మ కనబడితే, ఒక ఫోటో కనబడితే ఒక్కసారి చూస్తావు, మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ చూస్తావు, మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఇంకొకటి ఏదో చేస్తావు, నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటావు. నీ జీవితాన్ని ఒక గాలముళ్ళతో లాగి 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 నీలో ఉన్న పాప స్వభావం నిన్ను పతనం చేసే వరకు, నువ్వు చదువుకోవడానికి ఇష్టపడుతున్నావు, చదివి ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలనుకుంటున్నావు, కానీ ఈ గాలంలో ఎర పెట్టినటువంటి ఎర భయంకరమైనది, నిన్ను ఆకర్షిస్తుంది. దానిని ఆశించి, దానిని తీసుకొని, దానిని నేను అనుభవించుదాం అనుకున్నాడు, అనుభవించలే, దాచిపెట్టాడు. పైగా ఆ దాచిపెట్టిన దానిని దాచి కప్పిపెట్టి ఉంచాడు. దాని ఫలితం ఏమిటో తెలుసా? దేవుడు ముందుగానే చెప్పాడు, ఎవడైనా దానిని తీసుకొని దాచిపెడితే వాడు శాపగ్రస్తుడవుతాడు. అంత మాత్రమే కాదు, కానీ వాడు కొట్టి చంపబడతాడని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాను చేసిన ఒక్క పాపమునకు 36 మంది యోధులు చనిపోయారు. 36 మంది యోధులు చనిపోవడం కాదు, ఆ షీనారు వస్త్రము, ఆ వెండి, ఆ బంగారము, విలువ కలిగిన వస్తువులు అన్నీ కూడా ఆకానును తీసుకొని వచ్చి ఎక్కడికి తీసుకొని వెళ్ళారంటే, ఎక్కడ తీసుకొని వెళ్ళారు? ఆకాన్ని ఆకోరు లోయ దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఆకోరు అనగా బాధపరిచేటువంటి లోయ. ఆ లోయలోనికి తీసుకొని వెళ్ళారు. ప్రజలందరూ కలిసి ఒక శిక్ష వేశారు. దేవుడు చెప్పిన విధంగా వారందరూ రాళ్లతో కొడుతున్నారు. ఆకాను ఒక్కడనే కాదు, ఆకానుకున్నటువంటి కుమార్తెలను తీసుకొని వచ్చారు, ఆకాను యొక్క కుమారులను తీసుకొని వచ్చారు, ఆకాను కలిగిన పశువులను తీసుకొని వచ్చారు,
ఆకానుకు కలిగినటువంటి డేరాలను తీసుకొచ్చారు, ఆకానుకున్న పనివారిని తీసుకొని వచ్చారు. మొత్తం తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారంటే ఆకోరు లోయలో పారేసి రాళ్లతో కొట్టి 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 ఎంతవరకు కొట్టారంటే చచ్చే వరకు కొట్టి, ఇంకేమైనా కొన ఊపిరి ఉందేమో నిప్పుతో కాల్చి చంపబడ్డారు. ఆ రాళ్ల కుప్ప నేటి వరకు ఉంది. ఎందుకో తెలుసా? నీవు నేను ఆ రాళ్ల కుప్పను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆకాను పొరపాటు చేశాడు, నేను పొరపాటు చేయకూడదు. ఆకాను పొరపాటు చేశాడు, ఆకాను కుటుంబం అంతా చేయని నేరానికి ఆకాను యొక్క కుటుంబం అంతా నష్టపోయింది. వారు రాళ్లతో కొట్టబడ్డారు. నా కుటుంబము పరిస్థితి ఆ రీతిగా రాకూడదు అని గ్రహించడానికి ఈరోజు వరకు ఆకాను తప్పును నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఎందుకో తెలుసా? మనము జాగ్రత్త పడడానికి, ఆ పాపములో పడకుండా ఉండడానికి. ఆకాను వ్యభిచారం చేయలేదు, ఆకాను చేసినటువంటి నరహత్య చేయలేదు. కానీ ఆకాను ఆశించాడు, చూచాడు, ఆశించాడు, తెచ్చుకున్నాడు. ఆ తెచ్చిన పాపాన్ని దాచిపెట్టాడు. ఆ దాచబడినటువంటి దాని గురించి చిన్నగా భార్యకు తెలిసి ఉంటుందేమో, పిల్లలకు తెలిసి ఉంటుందేమో, ఎవరికి మాట కూడా బయటికి రానివ్వలేదు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? ఆకాను ఒకవేళ సమయము ఇవ్వబడింది, చాలా రోజులు సమయం ఇవ్వబడింది. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, ఆకాను దాచిపెట్టిన పాపము వలన మీరు జయము పొందలేకపోయారు. ఆకాను దాచిపెట్టిన అపవిత్రత వలన, దాచిపెట్టిన వస్తువుల వలన, శాపగ్రస్తమైన వాటిని దాచిపెట్టినందువలన మీరు యుద్ధంలో గెలవలేకపోయారు. కారణం, నేను మీకు తోడుగా లేను. ప్రభు నీకు తోడుగా ఉండాలా? ప్రభు నీకు తోడుగా ఉండాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే నీలో ఉన్న అపవిత్రత కొరకు చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నాలో అపవిత్రత ఉంది, నన్ను క్షమించు. భర్తకు తెలియనటువంటి పాపం నాలో ఉంది, భార్యకు తెలియని పాపం నాలో ఉంది, నన్ను క్షమించయ్యా. బిడ్డలకు తెలియనటువంటి పాపము నేను దాచిపెట్టుకున్నాను, నన్ను క్షమించు. ఒక విశ్వాసి, నాకు తెలిసినటువంటి విశ్వాసి, తన జేబులో కొంత డబ్బు పెట్టుకున్నాడు. భార్య చూస్తే ఇంట్లో ఖర్చు పెట్టమంటదని ఆ విశ్వాసి జేబులోనే పెట్టుకుంటున్నాడు. రోజు డబ్బులు తీస్తున్నాడు, పెడుతున్నాడు. ప్యాంట్ మారిస్తే ఆ ప్యాంట్లో మళ్ళీ వేరే ప్యాంట్లో పెట్టేసుకుంటున్నాడు. తెలియకుండా ఒక రోజున అకస్మాత్తుగా ఆ బట్టలు వాషింగ్ మిషన్లో వేయడానికి ఆమె భార్య తీసుకెళ్ళిపోయి వాషింగ్ మిషన్లో పారేసింది. పారేస్తే ఆ డబ్బులు కట్ట కింద ఉంది. ఆ రబ్బర్ బ్యాండ్ వేసాడు, రబ్బర్ బ్యాండ్ తెగిపోయింది. డబ్బులన్నీ 500 రూపాయల నోట్లు ఉన్నాయి. ఈ డబ్బు ఎక్కడదని అడిగాడు. ఆవిడ నాదేలే అన్నాడు. నీదంటే ఎక్కడది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్పింది, మా చెల్లి చాలా కష్టంలో ఉందండి, ఆవిడకి తెలియకుండా ఇద్దామని. పాపమా అది? పాపమా అది? చెప్పరమ్మా. మగవాళ్ళు, మీ ఇంట్లో మగవాళ్ళు వాళ్ళ చెల్లికి ఇద్దామని డబ్బులు దాచారు. అది పాపమా? అది మీకు పాపమేనా? పాపం కాదు. మీకు చెప్పలే, మీకు తెలీదు. ఇప్పుడు ఆ డబ్బు బయటపడింది. అందులో లెక్క పెడితే 5,000 రూపాయలు ఉన్నాయి. 5,000 రూపాయలు నాకు తెలియకుండా నువ్వు దాచిపెట్టి మీ చెల్లెలికి ఇష్టానికి పెట్టాను అంటున్నావు. అది నిజమే చెప్పాడు ఆయన. మా చెల్లికి ఇద్దాం అనుకున్నాను, 5,000 ఇస్తే ఒకటేసారి నువ్వు దెబ్బలాడతావని. ఏమని? నువ్వు దెబ్బలాడతావని. మా చెల్లికి ఒక 5,000 ఇవ్వాలనుకుంటున్నాను, బాధపడద్దు, చాలా కష్టంలో ఉంది, శ్రమలో ఉంది అని చెప్పిస్తే అది పాపం కాదు. నువ్వు దాచేవు అంటే అర్థం ఏంటి చెప్పండి? పాపాన్ని దాచిపెడుతున్నావు. నీ దృష్టిలో అది పాపం కాకపోవచ్చు. భార్యాభర్తలకు తెలుసుకోవాలి, ప్రతి విషయంలో తెలిసి చేసుకోవాలన్నీ. ఆ కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలే నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. ఆ కుటుంబంలో సంతోషం లేదు, నెమ్మది లేదు. ఇవన్నీ ఎప్పుడు బయటకు వచ్చినాయి అంటే పెద్ద మనుషుల్లోకి వచ్చిన తర్వాత, దేవుని సేవకుల మధ్యలోకి తీసుకొచ్చిన తర్వాత. అంటే పెద్ద మనుషులు అంటే ఊరిలో పెట్టలే, దేవుని సేవకులు ఇతను పిలిచి, మా కుటుంబంలో చిన్న సమస్య వచ్చిందండి, పరిష్కారం చేయండి అని. ఏంటి పరిష్కారం అంటే అక్కడ ఓపెన్ అయ్యారు వాళ్ళిద్దరు. ఈ డబ్బులు ఎవరికో ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు, దాచిపెట్టాడు. ఎవరికి ఇస్తాడు? నేను ఎవరికి ఇస్తానండి, ప్రార్థన చేసుకునేవాడిని, నేను ఎవరికి ఇస్తానండి అంటాడు. కానీ నేను ఇది అని చెప్పి అతను కూడా చెప్పలేకపోతాను. పిల్లరా, చిన్న చిన్న విషయాలు మనం దాచిపెట్టి
మన కుటుంబాల్ని పాడు చేసుకుంటున్నాం. ఆ చిన్న పాపాన్ని ఒప్పుకుంటే, చిన్న అతిక్రమాన్ని దాచిపెట్టుకొని నష్టపోయేదానికంటే ఆ చిన్న పాపాన్ని ఒప్పుకొని ప్రభా నన్ను క్షమించు, ఇక నుండి మేమందరం కలిసి మాలో దాపరికాలు లేకుండా మేము బ్రతుకుతామయ్యా. సెల్ ఫోన్లో మెసేజ్కి లాక్కులు పెట్టిన వాళ్ళందరూ తీసేసుకోండి. వేళ నుంచి మంచి మెసేజ్లు పెట్టండి, మంచి దృశ్యాలు చూడండి, ప్రభువుని మహిమపరచండి, ప్రభు కోసం బ్రతకండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నీవు ఆశీర్వదించబడతావు. ఒకవేళ కాలేజీ విద్యార్థి అయితే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడి అందరికంటే పైవానిగా ఉండాలి అని అంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చదువుకోండి. అందరికంటే పైవానిగా ఉండాలంటే నీ సీక్రెట్ లైఫ్ ఉండకూడదు. నో సీక్రెసీ బిట్వీన్ యూ అండ్ యువర్ వైఫ్, యూ అండ్ యువర్ హస్బెండ్. నో సీక్రెసీ బిట్వీన్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏ రహస్య జీవితం మనకు అవసరం లేదు. ప్రభు మీద ఆధారపడి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే ఆకాను ఆ తర్వాత ఒప్పుకున్నాడు, కానీ ఫలితం చేయి దాటిపోయింది, కుటుంబం అంతా సర్వనాశనమైంది. నీకు అవకాశం ఇవ్వబడింది, ఆకానుకైతే అవకాశం లేదు, నీకు అవకాశం ఇవ్వబడింది. అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి భాగ్యాన్ని దేవుడు నీకు దయచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరిని చేస్తారండి? ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు నాయనా, వందనాలు ప్రభా. ప్రభా మా తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. చిన్న చిన్న పాపాలే మా జీవితంలో గొప్ప ఆశీర్వాదాల్ని కోల్పోవడానికి కారణమైందని మీరు మాతో మాట్లాడారు. మాలో ఉన్న పాప స్వభావం మాకు ప్రధానమైనటువంటి శత్రువుగా ఉన్నది ప్రభా. ఆ పాప స్వభావాన్ని జయించడానికి మా స్వభావాన్ని మీరు మాత్రమే మార్చగలరు. నీ రక్తములో ప్రతి ఒక్కరిని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఒకరికొకరు ఒప్పుకొని సరిచేసుకొని వారి కుటుంబ జీవితాల్లో, వారి వ్యక్తిగత జీవితంలో నీ ఆశీర్వాదంతో నింపబడినట్లు సహాయం చేయమని, వెత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.